12వ శ్లోకము. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమ స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. లోభము ప్రవృత్తి క్రియాశీలత్వము, ఆరంభ ప్రయత్నము, కర్మణం కర్మలలో, అసమహో అనచసాధ్యము కాని, స్పృహ కోరిక, రజసి రజోగుణము, ఏతాని ఇవన్నీ, జాయంతి వృద్ధి చెందును, వివృద్ధే అధికమైనప్పుడు, భరతారుషభ ఓ భరతవంశస్థులలో శ్రేష్ఠుడా, ఓ భరతవంశ శ్రేష్ఠుడా, రజోగుణము వృద్ధి చెందినప్పుడు లోభము, కామ్యకర్మ, తత్పరత, కార్యములలో తీవ్రయత్నము, అనచ సాధ్యము గాని కోరిక, తపన అను లక్షణములు వృద్ధి చెందును. భాష్యము. రజోగుణములోని వ్యక్తి తాను అది వరకు పొందినట్టి స్థితితో ఎన్నడూనూ సంతృప్తి చెందడు. తన స్థితిని వృద్ధి చేసుకొనుటకై తపించును. అతడు నివసించుటకు గృహమును నిర్మింపదలచిన చోతాను ఆ గృహములోనే శాశ్వతముగా నివసించువునట్లు ఒక విశాల భవనమును నిర్మించుటకే అతడు సాయశక్తులా యత్నించును. అతడు ఇంద్రియ భోగానుభూతిని అధికముగా వాంఛించును. అతని ఇంద్రియ భోగముకు అంతమనేది ఉండదు. అతడు ఎల్లప్పుడూ తన కుటుంబముతో గృహములోనే నిలిచి ఇంద్రియ భోగానుభూతులను కొనసాగింపదలచును. అట్టి కోరికకు విరామము అనేది ఉండదు. ఈ చిహ్నములన్నింటినీ రజోగుణ లక్షణములుగా గ్రహించవలెను. 13వ శ్లోకము. అప్రకాశో ప్రవృత్తిచ్ఛా ప్రమాదో మోహ ఏవ చ తమశ్యేతాని జాయంతే వివృద్ధో కురు నందన. అప్రకాశః అంధకారము, అప్రవృత్తి సోమరితనము, చ మరియు ప్రమాదః బుద్ధిహీనత, మోహః భ్రాంతి, ఏవా నిశ్చయముగా, చ కూడా తమసి తమోగుణము, ఏతాని ఇవన్నీ, జాయంతే వ్యక్తములగును, వివృద్ధే వృద్ధి చెందినప్పుడు, కురునందన కురునందన ఓ కురునందన, తమోగుణము వృద్ధి చెందినప్పుడు అజ్ఞానాంధకారము, సోమరితనము, బుద్ధిహీనత, మోహము అనేవి వ్యక్తమగును. భాష్యము. ఆధ్యాత్మిక ప్రకాశము లేనప్పుడు జ్ఞానము లోపించును. తమోగుణములోని వ్యక్తి నియమానుసారము కాకుండా తన ఇష్టానుసారము ప్రయోజన శూన్యముగా కర్మ చేయును. పని చేయుటకు కావలసిన సామర్థ్యమును కలిగి ఉన్నప్పటికీ అతడు ఎట్టి యత్నములను చెయ్యడు. ఇదే మోహము అనబడును. చైతన్యములో కొనసాగుతున్నను క్రియారహితుడుగా ఉండిపోవును. ఇవన్నీ తమోగుణ వ్యక్తి లక్షణములు. 14వ శ్లోకము. యథా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమావిదాం లోకానమలాన్ ప్రతిపద్యతే. యథా ఎప్పుడు సత్వే సత్వగుణము ప్రవృద్ధే వృద్ధి చెందును, తూ కాని ప్రళయములో యాతి వెళ్ళును, దేహభృత్తు దేహదారి, తదా అప్పుడు ఉత్తమ విధ మహర్షుల యొక్క లోకములను అమలాన్ పవిత్రములైన ప్రతిపద్యతే పొందును. సత్వగుణములో స్థితుడై మరణించిన వ్యక్తి మహర్షుల పవిత్ర ఉన్నత లోకములను పొందును. భాష్యము. సత్వగుణములోని వ్యక్తి బ్రహ్మలోకము లేదా జనలోకము వంటి ఉన్నత లోకములను పొంది అక్కడ స్వర్గ సుఖములను అనుభవించును. ఈ శ్లోకములో అమలానను పదము ముఖ్యమైనది. దానికి రజస్తమో గుణముల నుండి విడివడిన లోకములు అని భావము. కల్మషముతో కూడిన ఈ భౌతిక జగత్తులో సత్వగుణం అనేది మిక్కిలి పవిత్రమైనది. వివిధ జీవుల కొరకు వివిధ రకముల లోకములు కలవు. సత్వగుణములో మరణించు వ్యక్తులు మహర్షులు మరియు మహాభక్తులు నివసించు లోకములకు ఉద్ధరించబడుదురు. 15వ శ్లోకము. రజసి ప్రళయం గత్వా కర్మ సద్విసు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిసు జాయతే. రజసి రజోగుణములో ప్రళయం నాశనము గత్వా పొంది కర్మ సద్గిసు కామ్యకర్మలలో ఆసక్తి కలిగిన వారి
సహచర్యములో జాయతే జన్మించును తదా అట్లే ప్రలీన మరణమును పొందినట్టివాడై తమసి తమోగుణములో మూఢయోనిషు జంతుజాతులలో జాయతే జన్మించును. రజోగుణములో మరణించు వ్యక్తి కామ్య కర్మ రతులతో జన్మించును. తమోగుణములో మరణించు వ్యక్తి జంతుజాతులలో జన్మించును. భాష్యము. జీవాత్మ మానవ జీవితమును పొందినప్పుడు తిరిగి అధమస్థితికి పతనము చెందదని కొందరి అభిప్రాయము. కానీ అట్టి భావన సరియైనది కాదు. ఈ శ్లోకమును అనుసరించి తమోగుణమును వృద్ధి చేసుకున్న వ్యక్తి మరణానంతరము పశుజాలములోకి పతనము చెందును. తిరిగి అక్కడి నుండి మానవ జన్మను పొందుటకు వారికి పరిణామ సిద్ధాంతము ద్వారా తమను తాము ఉద్ధరించుకోవలసి ఉండును. కనుకనే మానవ జీవితము పట్ల నిజమైన శ్రద్ధ కలవారు సత్వగుణమును అవలంబించి సత్సాంగత్యములో ఆ గుణములను అధిగమించి కృష్ణ చైతన్యములో నెలకొనవలెను. అదే మానవ జన్మ ఉద్దేశ్యము. లేనిచో మానవుడు తిరిగి మానవ జన్మనే పొందునను ఎటువంటి హామీ ఉండదు. 16వ శ్లోకము. కర్మణః సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలం. కర్మణః కర్మకు సుకృతస్య పవిత్రమైన ఆహుః చెప్పబడెను. సాత్వికం సత్వగుణముతో కూడిన నిర్మలం నిర్మలమైన ఫలం ఫలము రజసః రజోగుణముకు తు కాని ఫలం ఫలము దుఃఖం దుఃఖము అజ్ఞానం అజ్ఞానము తమసః తమోగుణము ఫలం ఫలము. పుణ్యకర్మ ఫలము నిర్మలము సత్వగుణ ప్రధానమైనదిగా చెప్పబడెను. కానీ రజోగుణములో చేయబడిన కర్మ దుఃఖమును కలిగించును. తమోగుణమున చేయబడిన కర్మ అజ్ఞానమును కలిగించును. భాష్యము. సత్వగుణములో చేయబడు పుణ్యకర్మల ఫలితము నిర్మలము లేక శుద్ధమై ఉండును. కనుక మోహరహితులైన ఋషులు ఎల్లప్పుడూ ఆనందములో నెలకొని ఉందురు. కానీ రజోగుణములో చేయబడు కర్మలు కేవలము దుఃఖపూరితములై ఉండును. భౌతికానందము కొరకు చేయబడు ఏ కర్మ అయినను అపజయమును పొందక తప్పదు. ఉదాహరణకు ఎవరైనను ఆకాశమును తాకేలా ఎత్తైన భవంతిని నిర్మింపదలచినచో అట్టి నిర్మాణముకు ఎంతగానో మానవ పరిశ్రమ అవసరమగును. దాని కొరకై యజమాని మిక్కిలి పరిశ్రమతో పెద్ద మొత్తములో ధనమును ఆర్జించవలసి ఉండును. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులకు గొప్ప శారీరక శ్రమ చేయవలసి వచ్చును. ఆ విధముగా ప్రతి అడుగున అట్టి కార్యము కొరకై మిక్కిలి శ్రమించవలసి వచ్చును. కనుక రజోగుణ ప్రభావములో చేయబడు ఏ కార్యములోనైనా అధిక శ్రమ ఉండునని భగవద్గీత చెబుతుండెను. నాకు ఈ గృహము కలదు, ఇంత ధనము కలదు అని భావించి కొంత మానసిక సంతోషమును పొందినను అది నిజమైన సుఖమును కానేరదు. తమోగుణముకు సంబంధించినంత వరకు ఆ గుణములో కర్త జ్ఞానహీనుడై ఉండుటచే అతని కర్మలన్నీ ప్రస్తుత దుఃఖముకు కారణములగుటయే కాకుండా తరువాత అతడు పశుజాలములో జన్మించునట్లు చేయును. పశు జీవితము ఎల్లప్పుడూ దుఃఖములతో నిండి ఉండును. కానీ మాయాశక్తి కారణము చేత పశువులు ఈ విషయమును ఎరుగలేవు. అట్టి అమాయక జీవజాలమును వధించుటకు కూడా తమోగుణ ప్రభావమే కారణము. అజ్ఞానము చేత జంతువులను వధించువారు భవిష్యత్తులో తాము చంపు జంతువు తమను చంపుటకు తగిన దేహమును పొందునని గ్రహించలేరు. కానీ అది ప్రకృతి నియమము. మానవ సంఘములో హంతకుడు ఉరి తీయబడును. అది ప్రభుత్వ చట్టము. అట్టి ప్రభుత్వ చట్టముల వలనే శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ చట్టము ఒకటి కలదని మానవులు అజ్ఞానము చేత గ్రహించలేరు. జీవులందరూ దేవాదిదేవుని సంతానమైనందున భగవానుడు చిన్న చీమనైనను చంపుటను సహించడు. అట్టి ప్రతి కార్యముకు మానవుడు ఫలితమును అనుభవించవలసి ఉండును. జిహ్వరుచి కొరకై జంతువులను వధించుట గొప్ప అజ్ఞానము. భగవానుడు అనేక చక్కటి వస్తువులను ఆహార నిమిత్తమై సమకూర్చుట చేత జంతువులను వధించనవసరము మానవునకు లేదు. అయినను ఎవరైనను మాంసభక్షణను కొనసాగించినచో వారు అజ్ఞానముతో వర్తిస్తూ తమ భవిష్యత్తును అంధకారము చేసుకుంటున్నారని ఎరగవలెను. అన్ని రకములైన జంతువధలలో గోవధ అత్యంత హేయమైనది.
ఎందుకనగా గోవులు మనకు పాలన అందించి అన్ని రకములుగా ఆనందమును కలిగించును. కనుక గోవధ ఘోరమైన తమోగుణముతో కూడుకున్నట్టి కార్యము. ఋగ్వేదము 9:4-64లో ఇలా చెబుతున్నది. గోభి ప్రీణితమత్సరం. గోక్షీరముతో పూర్తిగా సంతృప్తుడైన వ్యక్తి ఆ గోవునే వధింపదలచినచో అతడు ఘోర అజ్ఞానాంధకారములో ఉన్నట్లు అర్థము. విష్ణు పురాణము 1:19-65 ఈ క్రింది విధముగా స్తుతిస్తుండెను. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓ ప్రభో, ఓ గోవింద, నీకు నా ప్రణామములు. నీవు గోవులకు, బ్రాహ్మణులకు, సమస్త మానవాళికి, సమస్తముకు శ్రేయోభిలాషివి. సారాంశమేమనగా ఈ శ్లోకములో గో బ్రాహ్మణుల రక్షణను గూర్చి ప్రత్యేకించి పేర్కొనబడినది. బ్రాహ్మణులు ఆధ్యాత్మిక విద్యకు మరియు గోక్షీరములు అమూల్యమైన ఆహారముకు చిహ్నములు. కనుక ఈ ఇరువురు జీవులకు అనగా గో బ్రాహ్మణులకు తప్పక రక్షణను కలిగించవలెను. అదే నాగరికత నిజమైన పురోగతి. కానీ నేటి వర్తమాన మానవ సమాజములో ఆధ్యాత్మిక జ్ఞానము నిరసించబడుతున్నది, గోవధ ప్రోత్సహించబడుతున్నది. కనుకనే మానవ సమాజము పెడదారిన పురోగమిస్తూ తమ వినాశముకు మార్గము సుగమము చేసుకుంటున్నదని గ్రహించవలెను. జనులను తమ తరువాతి జన్మలలో జంతువులుగా మారుటకు ప్రోత్సహించు నాగరికత ఎన్నటికి నిజమైన మానవ నాగరికత కాలేదు. ఏమైనను నేటి మానవ నాగరికత పూర్తిగా రజస్తమో గుణముల చేత పెడదారి పడుతున్నది. ఇది అత్యంత మిక్కిలి ప్రమాదకరము. కనుక మానవాళిని ఈ పెను ప్రమాదము నుండి రక్షించుట కొరకై అన్ని దేశములు కృష్ణ చైతన్యము అనే ఈ అత్యంత సులభ విధానమును ప్రజలకు అందించుట కొరకై శ్రద్ధ చూపవలెను.